ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. 1 Kings chapter 15 and verse 14. ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను. But the high places were not removed. Nevertheless, Asa's heart was perfect with the Lord all his days. యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారండి. దేవుని యందు సంతోషిద్దాం, ఆనందిద్దాం, ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, వార్తలు ఎక్కడ విన్నా, మరి ఏమి చూసినా ఎంతగానో మన జీవితాల్ని కలవపరిచే రీతిగా ఉంటున్నాయి. ఇలాంటి దుర్దినాల్లో, అపాయకర దినాల్లో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే, మన ప్రభు యేసు ప్రభువు వైపు మనం చూసినప్పుడే మనకి నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. మంచిది. ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, ఆస తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. చాలా చక్కని సాక్ష్యము ఆశ గురించి చెప్పబడుతుంది. వాస్తవానికి ఆస యొక్క కుటుంబంలో చూస్తే తన తండ్రి అబియా దేవుని దృష్టికి ఏమాత్రము యథార్థముగా కానీ మంచిగా కానీ నడవలేదు. తన యొక్క మరి తాత యెరోబాము, సొలొమోను యొక్క కుమారుడు, తను కూడా దేవుని దృష్టికి ఎంతో చెడుతనముగా నడుచుకున్నాడు. పిల్లరా, ఇలాంటి కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఆశ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకునే సాక్ష్యము ఎట్లాగొచ్చింది అని చూస్తే, తను చూస్తుంటాడు తన తండ్రి దేవుని దృష్టికి యథార్థముగా లేడు, తన యొక్క తాత యథార్థముగా లేడు, తద్వారా ఓ రాజ్యంలో ఏమాత్రం సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటాడు. ఎప్పుడైతే దేవుని దృష్టికి యథార్థముగా లేరో వారికి సొంత ఉద్దేశం ప్రకారం నడుచుకుంటారు, కానీ దేవుని చిత్తానుసారంగా నడుచుకోరు. తద్వారా వచ్చే నష్టాన్ని వారు చూశారు. అయితే పిల్లరా, దావీదు గురించి చదువుంటాడు. దావీదు దేవునికి హృదయానుసారుడుగా నడుచుకున్నాడు. అయ్యో, నా యొక్క పితరుడు దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి ఎలాంటి ఆశీర్వాదం చూసినాడని గ్రహించినాడండి. ఆశ దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఆశ తద్వారా ఎలాంటి మేలు, ఆశీర్వాదం తను పొందుకున్నాడంటే, దరిదాపు 40 సంవత్సరాల పైగా రాజ్యాన్ని పరిపాలించినాడు. అమ్మాయ్యా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో యథార్థముగా దేవుని దృష్టిలో మనం నడుచుకుంటే ఎలాంటి ఆశీర్వాదము మనం మన కుటుంబాల్లో చూస్తామండి. కాబట్టి ఆశ దేవుని దృష్టి యథార్థంగా నడుచుకుని గొప్ప మేలు పొందుకున్నాడు. ఇలాంటి కృప మనకి, మన కుటుంబాలకి దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బహు భయంకర దినాల్లో ఉంటున్నాం, అపాయకర దినాల్లో ఉంటున్నాం ప్రభువా. అయినప్పటికీ మీరు మాకున్నారు కాబట్టి మీ వైపు చూసినప్పుడే మాకు గొప్ప నిరీక్షణ, ఎలాంటి ధైర్యంగా ఈ లోకంలో జీవించగలం. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆశ తన తండ్రి, తన యొక్క తాత, వారు దేవుని దృష్టిలో యథార్థముగా లేరు ప్రభువా. తద్వారా ఎలాంటి నష్టాన్ని చూస్తున్నారు. అయితే ఆశ గ్రహించినాడు. తన యొక్క పితరుడు దావీదు వలె దేవునికి యథార్థముగా నడుచుకున్నాడు. తద్వారా ఎలాంటి మేలు, ఆశీర్వాదము, దీర్ఘాయు పొందుకున్నాడు ప్రభువా. ఉదయకాల సమయంలో యేసు ప్రభువా, మిమ్మల్ని ప్రేమించి మీ వైపు చూసినప్పుడు నిరీక్షణ కలిగి మేము జీవిస్తాం. తద్వారా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగా, జీవితాలుగా మా ఉంటాయి ప్రభువా. కాబట్టి ప్రతినిత్యము కూడా మీ వైపు చూచుచు మా యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా పిల్లల యొక్క కుటుంబాలు మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ భారము కలిగి ఎవరి వాక్యం వింటున్నా ఆశ వలె హృదయపూర్వకంగా దేవుని దృష్టిలో మేము ఉన్నప్పుడు, అవునాయన మీరు మమ్మల్ని దృష్టిస్తారు. తగిన సమయంలో మా యొక్క ప్రతి అవసరత తీరుస్తారు. మా కుటుంబాల్లో శాంతి, సమాధానం ఇస్తారు, నెమ్మదిస్తారు. ఇలాంటి కృపను మాకు దయచేయమని, ప్రతి కీడు, అపాయం నుంచి మమ్మల్ని తప్పించి మీ వైపు చూచుచు మేము నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన, బలమైన, ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.